హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నీస్ కార్నర్. సో నేను ఈ వీడియోలో అయితే ఈ బటర్ఫ్లై ఎలా స్టిచ్ చేశానో అని చూపిస్తాను. సో నేను ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే క్యాన్వాస్ షీట్ అనమాట. సో మనకి వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ నార్మల్గా ఉంటుంది. సో బేసిక్గా దాన్ని పేస్టింగ్ క్యాన్వాస్ కూడా అంటారు అనమాట. ఐరన్ చేస్తే అది అతుక్కుంటుంది. సో నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, అదైతే బక్రం అనమాట. చాలా హార్డ్గా ఉంటుంది. సో కాలర్స్ దానికి యూజ్ చేస్తారు. ఈ రెండు నేనైతే ఇప్పుడు బటర్ఫ్లై స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నేను 10.5 ఇంచెస్ అండ్ అటు సైడ్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఇది నార్మల్ 9 ఇయర్స్ బేబీకి అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ర్యాండమ్గా ఒక బటర్ఫ్లై అయితే డ్రా చేసుకున్నాను అనమాట పెన్సిల్తో. సో ఫస్ట్ అయితే రఫ్గా అయితే డ్రా చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఫినిషింగ్స్ అయితే ఇచ్చామన్నమాట, నాకు ఎలా కావాలో అలా. సో నెక్స్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో నీట్గా బటర్ఫ్లై షేప్లోనే. సో ఈ యొక్క మన క్యాన్వాస్ షీటే బటర్ఫ్లై షేప్లో కట్ చేసుకుంటాం. మిగతా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అవేది ఫస్ట్ అయితే కట్ చేసుకోమన్నమాట. సో మనకి ఇది నార్మల్గా టైలరింగ్ షాప్స్ ఇవి ఉంటాయి కదా, అందులో దొరుకుతుంది అనమాట. సో మన క్యాన్వాస్ షీట్ అంటే ఇస్తాడు, మీటర్ 50 60 ఉంటుంది. సో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒకటైతే స్టిచ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అయితే మనము ఈ బక్రం అయితే తీసుకోవాలన్నమాట, హార్డ్ది. సో నేను బటర్ఫ్లై పెట్టుకొని దాని షేప్లో అయితే కట్ చేయకుండా రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అన్ని టూ టూ పీసెస్ అనమాట. సో ఫస్ట్ నేను ఈ బక్రం షైనింగ్ క్లాత్ ఉంది కదా, అదైతే ప్లేస్ చేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇలా ఎందుకు చేశానంటే నాకు లోపల ఏది ఉండాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు, బయట ఏది ఉండాలి అని తెలియడానికి. సో నెక్స్ట్ బక్రమ్ అండ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండిటి మీద ఇలా పెట్టుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో మనం స్టిచ్ చేసి ఇలా టర్న్ చేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకి వస్తుంది అనమాట. సో ఇందాకైతే మనం బటర్ఫ్లై షేప్లో అయితే క్యాన్వాస్ షీట్ కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే నేను ఇలా లైనింగ్ మీద ఐరన్ చేసుకున్నాను. మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం లైనింగ్ వాష్ చేసుకుంటేనే బెటర్. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలా ప్లేస్ చేసుకోవాలో. సో ఫస్ట్ అయితే బక్రమ్ అండ్ దెన్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాం కదా లైనింగ్, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇవన్నీ ఇలా పెట్టేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు. సో నెక్స్ట్ అయితే ఈ బటర్‌ఫ్లై మీద అలాగే ఎగ్జాక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటున్నాను ఫస్ట్, ఎటు మూవ్ కాకుండా. సో నెక్స్ట్ అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తది. సో ఇక్కడ మనకి 6 లేయర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం హార్డ్‌గా ఉంటదనమాట టర్న్ చేయడానికి అలా. సో కూడా చెయ్యి కూడా కొంచెం లాగుతది. సో ఇక్కడ 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను బటర్‌ఫ్లై చుట్టూ. సో ఎందుకంటే మనం కట్ చేస్తాము అండ్ కార్నర్స్‌లో కట్ చేసినప్పుడు థ్రెడ్ ఊడిపోకుండా. సో నెక్స్ట్ అయితే నేను ఈ పిన్స్ అన్ని తీసేస్తున్నాను. సో ఇంకా కొంచెం క్లాత్ అయితే గ్యాప్ ఉంచేసి మొత్తం బటర్‌ఫ్లై అయితే కట్ చేశాననమాట. సో ఇలా కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. సో కటింగ్ చేశాక అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా కట్ చేసుకోవాలి. సో అక్కడ కట్ చేసుకుంటేనే మనకి టర్న్ చేసుకున్నప్పుడు షేప్ అనేది మంచిగా వస్తది. సో ఇలా మరీ లోపలికి కాకుండా అక్కడ కరెక్ట్‌గా ఎండ్ పాయింట్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మధ్యలో కూడా కటింగ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి తిప్పేటప్పుడు ఈజీగా టర్న్ అవుతది. షేప్ కూడా మంచిగా వస్తదనమాట. సో నేను నెక్స్ట్ అయితే మిడిల్‌లో ఇలా కట్ చేసుకున్నాను టర్న్ చేయడానికి. సో నెక్స్ట్ నేను అక్కడ మళ్ళీ రఫ్ చేసుకుంటున్నాను కార్నర్స్‌లో, ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఆ పైన స్టిచ్ కూడా ఊడిపోతదేమో అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ చేశాక అయితే ఇలా ఉంది. ఓపెన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటది. సో మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ చూసుకొని అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలనమాట. చూసారు కదా, ఇది ఎందుకు హార్డ్‌గా ఉందంటే మనం బక్రం వల్లనే. క్యాన్వాస్ షీట్ అంత హార్డ్‌గా ఏమి ఉండదు. కొంచెం టైమ్ టేకనే బట్ మనకి అవుట్‌పుట్ వస్తది. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు కొంచెం మనం కార్నర్స్ అవి ఉంటాయి కదా, మనం స్క్రూ డ్రైవర్ అయితే ఏదన్నా కొంచెం షార్ప్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి బయటకు వచ్చేటట్టు. మన ఫింగర్స్ అవి వెళ్ళవు కాబట్టి. సో ఫైనల్‌గా అయితే ఓపెన్ చేశాక ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే నేను డోరీ అయితే స్టిచ్ చేశాననమాట. సో చాలా మంది నేను యూట్యూబ్‌లో చూసా, వాళ్ళు స్టిక్ చేశారు గమ్‌తో. సో బట్ నేనైతే డైరెక్ట్‌గా ఇక్కడ స్టిచ్ చేసేసాను. సో మనకి ఫూట్‌లో ఎలాగో మధ్యలో గ్యాప్ ఉంటది కదా, సో అంత మన డోరీ తీసుకుంటే సరిపోతుంది. సో మరీ లావుది కాదు, మరీ సన్నది కాదు. సో చూసుకొని తీసుకోవాలి. సో స్టిచ్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగానే స్టిచ్ చేసేయొచ్చు ఇలాంటి డోరీ అయితే. సో అవుట్‌లైన్ చూసారు కదా ఎలా వచ్చిందో నీట్‌గా ఫినిషింగ్. సో నేను ర్యాండమ్‌గా కొన్ని అయితే లైన్స్ అయితే వేయించాననమాట బటర్‌ఫ్లైలో. సో ర్యాండమ్‌గా ఇచ్చాక ఇలా అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే మళ్ళీ నేను డోరీ 2 టైప్స్ ఉంటాయి కదా మనకి. లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి, కొన్ని హార్డ్‌వి ఉంటాయి. అంటే పైపింగ్ థ్రెడ్ ఉంటదనమాట అందులో. సో అదైతే అంత బాగా స్టిచ్ రావట్లేదు. నేను అది కూడా ట్రై చేశాను ఆల్రెడీ. సో అదైతే రాలేదు. అండ్ నేను నార్మల్‌గా లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉన్న డోరీ అయితే తీసుకున్నా. సో మనం ఇలా షేప్స్‌కి మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా తిరుగుతది మనకి. ఎలా కావాలంటే అలా కంఫర్టబుల్‌గా ఉంటది. ఇంకో డోరీ అయితే పైపింగ్ ఉన్నదైతే కొంచెం కష్టంగా ఉంటది. అండ్ థ్రెడ్ కూడా కొంచెం కరెక్ట్‌గా రాదు. సో నెక్స్ట్ అయితే నేను లాస్ట్ ఇంకా చిన్న పీస్ ఉంది, అది కూడా అయిపోయింది డోరీ మొత్తం. సో నెక్స్ట్ అయితే నేను స్టిచ్ చేసేసాను కదా ఇవి 2. సో పెట్టి అయితే చూస్తున్నాను దగ్గర దగ్గర ఎలా ఉందో, ఎలా వచ్చిందో అని చెప్పేసి. సో మనం స్టిచ్చింగ్ ఆ 2 అటాచ్ చేసినప్పుడు చూసి చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కింద
క్రాస్ అయిపోతది. సో, నెక్స్ట్ అయితే నేను ఆ 2 కలిపి స్టిచ్ చేసేస్తున్నాను. సో, పైన వచ్చేసరికి మనం బయటికి అంటే కొంచెమే ఉంచుకోవాలి క్లాత్. అండ్ కింద వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకొని క్రాస్‌గా స్టిచ్ చేసుకోవాలనమాట. సో, అప్పుడు మనకి షేప్ అనేది వస్తది ఇంకా బటర్‌ఫ్లైది. సో, నెక్స్ట్ నేనేం చేశానంటే ఈ ఫెవిక్రిల్ గమ్ ఉంటది కదా! సో, ఇక్కడ కార్నర్స్‌లో ఎక్కడైతే నేను డోరీ యూజ్ చేశాం కదా! సో, అక్కడ నేను కార్నర్స్‌లో కొంచెం గమ్ అయితే ఏస్తున్నాను అవి ఓపెన్ అవ్వకుండా. సో, నెక్స్ట్ అయితే ఈ మిడిల్‌లో స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా! దాన్ని కవర్ చేయడానికి నేనైతే బీడ్స్ అయితే పెడదామనుకున్నా. సో, నా దగ్గర ఉన్న 6 బీడ్స్ అయితే యూజ్ చేశాను దీనికి. సో, స్టార్టింగ్‌లో నీడిల్‌తో అయితే స్టిచ్ చేసేసి ఇలా కింద వరకు నాకు ఎన్ని బీడ్స్ కావాలో అంత యూజ్ చేసి ఫెవిక్రిల్ గమ్ యూజ్ చేసి అయితే నేను స్టిక్ చేసేసాను. సో, నెక్స్ట్ అది కొంచెం డ్రై అయ్యాక కింద నీడిల్ ఉంది కదా! దాంతోనైతే మళ్ళీ నేను నాట్ వేసేసుకున్నాను. సో, డ్రై అయ్యాక మాత్రమే వేయాలి. లేదంటే ఆ బీడ్స్ అటు ఇటు అయిపోతాయి. గమ్ స్ప్రెడ్ అయిపోయిందంటే కనిపిస్తది. సో, నెక్స్ట్ మళ్ళీ నా దగ్గర 4 బీడ్స్ ఉంటే అవి కూడా స్టిక్ చేశాననుకోండి బావుంటదని చెప్పేసి. సో, ఇవన్నీ నేను నార్మల్‌గా అప్పటికప్పుడు అనుకోని చేసిందనమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో, ఇది కొంచెం లైటింగ్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తుంది కానీ ఇది డార్క్ మెరూన్ అనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఇది ఈ కలర్ ఎగ్జాక్ట్ కలర్. సో, అక్కడ ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉందనమాట. చిన్న పిల్లలకి చాలా అనిపిస్తది ఇలాంటివి. అంటే క్యూట్‌గా అనిపిస్తాయి కదా! ఈ బటర్‌ఫ్లై ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.